వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రేమ అని ఒక వింత అలవాటు ఉందట. అది కనుక తెలిస్తే మీరు ఆమె దగ్గరకు కూడా వెళ్ళడానికి భయపడతారు కూడా అనేసి కూడా తెలుస్తుంది. ఇంతటికీ ఆమెకున్నటువంటి వింత అలవాటు ఏమిటి, అది దాన్ని చూస్తే ఎందుకు భయపడతారు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే మీరు కనుక ప్రియమణి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆమెకు సంబంధించి కూడా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ప్రియమణి ఒకప్పటి హీరోయిన్గా నాగార్జున, వెంకటేష్, జగపతి బాబు, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఇక తరుణ్, రవితేజ, గోపీచంద్ లాంటి హీరోలతో నటించి ఒక స్టార్ హీరోయిన్గా కొనసాగిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ కలయికలు అంటే వీళ్ళ యొక్క కలయికలో కూడా నటించింది ఈ సుందరి. అయితే తెలుగులో పెళ్ళైన కొత్తలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కూడా. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక ప్రేమని కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా హీరోయిన్గా రాణించింది. హీరోయిన్గా అవకాశాలు తగ్గాక కీలకమైనటువంటి పాత్రలను నటించడానికి కూడా వెనుకాడడం లేదు. అలాగే ఈమె ద ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్లో కూడా నటించింది. అయితే అలాంటి ప్రియమణి ఒక వింత అలవాటు కూడా ఉందట. అదేంటో తెలిస్తే మూవీ ఆర్టిస్టులు ఆమె దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడతారు. మరి ఇంతకీ ప్రియమణి గారికి ఉన్నటువంటి వింత అలవాటు ఏంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ప్రియమణి చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివితనంగా, అంటే చిలిపితనంతో తెలివిగా అల్లరి చేస్తూ ఉండేదట. అలా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆమెకు ఉన్నటువంటి అలవాటు మాత్రం అలాగే ఉండిపోయిందట. అదేంటంటే ప్రియమణికి ఎవరైనా సరే నచ్చకపోతే వారి సీట్ కింద ఒక గమ్ పెట్టుతుందట. అంటే గమ్ స్టిక్ అతికిపోతారనే ఒక ఉద్దేశం. అవును, ఇప్పటికీ చాలా మంది ప్రియమణి సీటుకి, అంటే ఇప్పటికీ ఆమె చాలా మంది ప్రియమణి సీటుకి పెట్టినటువంటి గమ్ముకు బలయ్యారట. ఇక ఆమె స్కూల్ డేస్ నుంచి కూడా ఈ అలవాటు ఉందనేసి కూడా స్కూల్లో టీచర్లు నచ్చకపోయినా సరే ఖచ్చితంగా ఆ టీచర్ కూర్చి సీట్లో గమ్ము పెట్టేదట. ఇక ఇప్పటికి కూడా షూటింగ్ సెట్లో ఎవరైనా ఆర్టిస్టులు నచ్చకపోతే వారు కూర్చునే సీట్లలో గమ్ పెడుతుందట. అలా ఈమెకు ఉన్నటువంటి ఈ వింత అలవాటు చూసి కొంతమంది అయితే ఈమెకి, అంటే ఈమె ఉన్నప్పుడు కుర్చీలో కూర్చోవడానికి భయపడతారట. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటు ఉన్నట్లుగా కూడా ప్రియమణి గారికి కూడా ఇక్కడ ఈ వింత అలవాటు ఉందట. అయితే ఈ అలవాటు ఇది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉందట. అందుకే మరి ప్రియమణి గారితో ఎప్పుడైనా మీరు ఫోటో తీసుకోవాలి, కలవాలి అనే ఒక ఉద్దేశంతో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. పొరపాటున మీరు నచ్చకపోతే, అంటే నచ్చారో లేదో మీకు ముందు తెలియదు కదా, కాకపోతే నచ్చకుండా కూర్చునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి కూర్చొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ప్రియమణి గారికి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.